కార్తీక పురాణం 15వ అధ్యాయం. దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరరూపము ముందుట. అంతటా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని, జనక, కార్తీక మహాత్మ్యం గురించి ఎంత వివరించినా పూర్తి కానేరదు, కానీ మరి ఒక ఇతిహాసము చెప్పెదను, సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పదొడంగెను. ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణమును చదువుట, వినుట, సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రమనడి నరకమున బడి కొట్టుమిట్టాడుతారు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షతరతో పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు. ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుందుబులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నీతితో దీపముంచవలెను. ఈ మహాకార్తీకంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును. ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడల, లేక ఆరిపోయిన దీపమును వెలిగించిన అట్టి వారలకు సమస్త పాపములు హరించును. అందులకు గాని ఒక కథ కలదు, వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు. సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు. కర్మనిష్ఠుడనే దయార్ద్ర హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనము చేయు తలంపురాగా ఆ పాడుపడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి పక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను. ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలసినదేనని అనుకుని నోట కరుచుకొని పక్కనున్న దీపము వద్ద ఆగెను. నోట కరిచి ఉన్న ఒత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీక మాసమగుట వలన శివాలయంలో ఆరిపోయిన ఒత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయాయి. పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మానవ రూపంలో నిలబడెను. ధ్యాన నిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కనొక మానవుడు నిలబడి ఉండుటను గమనించి, ఓయి నీవెవ్వడవు, ఎందుకు ఇట్లు నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా, ఆర్యా, నేను మూషికమును. రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయంలోనికి ప్రవేశించి ఇక్కడ ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో ఆరిపోయిన ఒత్తిని తినవలనని దానిని నోట కరిచి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టము కొలది ఆ ఒత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మమెత్తి తిని. కానీ ఓ మహానుభావ, నేను ఎందుకు ఈ మూషిక జన్మం ఎత్తవలసి వచ్చినదో దానికి గల కారణమేమో విశదీకరింపుమనెను. అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకొని, ఓయి, క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు, నిన్ను బాహ్లికుడని పిలిచేవారు. నీవు జైన మత వంశానికి చెందినవాడవు. నీ కుటుంబాన్ని పోషించుకొనుటకు వ్యవసాయం చేస్తూ ధనాశాపరుడవై దేవతా పూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినుచు మంచివారలను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చింత గలవాడవై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అట్లా సంపాదించిన ధనాన్ని నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపము
అనుభవించుతున్నావు. నీవు నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి. దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందుమని అతనికి నీతులు చెప్పి పంపించెను. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 15వ అధ్యాయము 15వ రోజు పారాయణము సమాప్తము. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు.